ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు పూర్తి చేసినట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యతో కలిసి ఆలయ చైర్మన్ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా రాజన్నను దర్శించుకున్న అనంతరం ఆలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టాల్సిన పనులను పరిశీలించారు ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆలయ విస్తీర్ణం చేయడం కోసం 76 కోట్ల రూపాయలు, అన్నసత్రం నిర్మాణం కోసం 35 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. అంతేకాకుండా గతేడాది రాష్ట్ర బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు, ఈ ఏడాది బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి పనులు తుది నమూనా సిద్ధం చేసినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య మాట్లాడుతూ త్వరితగతిన రాజన్న ఆలయ పునర్నిర్మాణ పనులు చేపడతామన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి, అన్నసత్రానికి 35 కోట్లు కావింపజేసి, వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. రెండు కళ్ళలాగా పట్టణాభివృద్ధి, దేవాలయ అభివృద్ధి అని చెప్పిన క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యక్రమం సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు జూన్ 15వ తేదీ అని ఒక టెంటేటివ్ ఒక డేట్ పెట్టుకున్నాం. జూన్ 15 తర్వాత పనులు ప్రారంభం చేయాలని చెప్పి అనుకున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులు పోయిన సంవత్సరం సెప్టెంబర్ నెల వచ్చి ఇక్కడ 78 కోట్లు ఉన్నటువంటి గుడి రెస్టోరేషన్కి వారు శాంక్షన్ ప్రకటించారు. ముఖ్యంగా ఆగమాల్ని తర్వాత వాస్తుని మనము మైండ్లో పెట్టుకొని చేస్తున్నటువంటి పునర్నిర్మాణం ఎక్కడ కూడా ఇబ్బంది కార్యక్రమం లేకుండా చేయాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము డిస్కస్